టికెట్ హైక్స్ మోసం. టీఎఫ్ఐకి నిజంగా టికెట్ హైక్స్ రోగం పట్టుకుంది. ఈ మధ్య కాలంలో ఏ పెద్ద స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా మనకు బాగా వినిపించేది సినిమా టికెట్ హైక్స్. అసలు ఈ టికెట్ రేట్లు పెంచడం న్యాయమేనా? ఫ్యాన్స్, అభిమానం, ప్రేమ పేరుతో అభిమానుల్ని దోచుకుంటున్నారా? ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా బ్యానర్లు కట్టడం, సెలబ్రేషన్స్ చేయడం, ట్విట్టర్‌లో ట్రెండ్ చేయడం, అసలు ఆ హంగామా సృష్టించేదంతా ఫ్యాన్సే. మరి ఆ ఫ్యాన్స్ జేబులకే చిల్లులు పెడుతున్నారా? మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అయితే 'రాజాసాబ్' మూవీకి టికెట్ రేట్లు పెంచుకోవడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి పర్మిషన్ వచ్చేసింది. 'రాజాసాబ్' మూవీ 8థ్ రోజు ప్రీమియర్స్ ఏసుకోవడానికి ఒక్క ప్రీమియర్‌కి ఇంక్లూడింగ్ జీఎస్టీ రూ. 1000 అలాగే డే 1 నుంచి డే 10 వరకి 10 రోజుల పాటు టికెట్ రేట్ పైన ఆల్మోస్ట్ డబుల్ రేట్. సింగిల్ స్క్రీన్స్‌లో అయితే రూ. 297 అదే మల్టీప్లెక్స్‌లో అయితే రూ. 377 ఇలా 10 రోజుల పాటు. ఆ తర్వాత 11 రోజుల నుంచి నార్మల్ రేట్. ఇది ఒక 'రాజాసాబ్' మూవీకే కాదు. ఏ మూవీ రిలీజ్ అయినా మన దగ్గర నార్మల్‌గా వినిపిచ్చేది టికెట్ హైక్స్. ఈ మధ్య కాలంలో ప్రతి పెద్ద సినిమాకి ప్రీమియర్స్ ఏస్తున్నారు. అయితే ఈ ప్రీమియర్ చూడాలన్న ఆ ఇంట్రెస్ట్ ముఖ్యంగా ఎవరికుంటది? ఫ్యాన్స్‌కే ఉంటది. ఫస్ట్ డే అందరికంటే ముందు వాళ్ళ హీరో సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఫ్యాన్స్‌కే ఉంటది. మరి ఆ ఫ్యాన్స్ దగ్గర వీళ్ళు ఇన్ని డబ్బులు పెట్టి దోచుకుంటున్నారే! ఇది కరెక్టేనా? స్టార్ హీరో సినిమాలు ఏ సినిమా అయినా ఆ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి టీజర్స్‌కి గాని, సాంగ్స్‌కి గాని, బయట సెలబ్రేషన్స్ గాని, బర్త్‌డేస్‌కి గాని, సినిమా రిలీజ్ అప్పుడు కటౌట్స్ గాని, బ్యానర్‌లు కట్టడం, సెలబ్రేషన్ చేయడం ఇవన్నీ చేసేది ఫ్యాన్సే. సినిమా వచ్చినప్పటి నుంచి సినిమా థియేటర్‌లో రిలీజ్ అయ్యే వరకు కూడా ఆ సినిమాకి సంబంధించిన సెలబ్రేషన్స్ ప్రతి ఒక్కటి చూసుకునేది, సినిమాకి బజ్ పెంచేది వీళ్ళే. మరి వీళ్ళ దగ్గర నుంచే ఇంత టికెట్ రేట్లు తీసుకుంటున్నారు ప్రీమియర్స్ అని జెప్పి. ఒక పొలిటికల్ పార్టీకి, ఆ పార్టీ క్యాడర్ అదే వాళ్ళ కార్యకర్తలు, ఆ పార్టీ యొక్క ఐడియాలజీని లేకపోతే వాళ్ళ స్కీమ్స్‌ని జనాల్లోకి తీసుకెళ్ళేది వాళ్ళే. ఎట్ ద సేమ్ టైమ్ పెద్ద హీరోలకి ఈ ఫ్యాన్స్ గూడా ఆ క్యాడర్ లాంటి వాళ్ళు. వాళ్ళని కాపాడాల్సింది వాళ్ళ మీదే మనం ప్రీమియర్‌లని జెప్పి ఎక్కువ రేట్ పెట్టి తీసుకుంటున్నాం గదా! అయితే ఈ టికెట్ హైక్స్ గురించి ఎవరు మాట్లాడినా అందరూ చెప్పేదేంటంటే డిమాండ్ అండ్ సప్లై. అవును కరెక్టే. డిమాండ్ ఉన్నప్పుడు దానికి తగ్గ సప్లయే ఉంటది అని. అయితే ఏ బిజినెస్ అయినా సరే నిక్కచ్చిగా ఇప్పుడు బిజినెస్ అన్నప్పుడు నిక్కచ్చిగా మీరు బిజినెస్ చేసుకోవచ్చు. మా రేట్ ఇంతే, మీ ప్రీమియర్‌కి ఇంత పెడతాం. మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు. అదంతా ఓకే. కానీ మరి హీరోలు మాట్లాడేవి ఎలా ఉంటాయి? ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గాని, పబ్లిక్ ఫంక్షన్స్‌లో గాని ఎలా మాట్లాడతారు వీళ్ళు? ఫ్యాన్స్ లేకపోతే మేము లేము. మా జీవితాలు ఫ్యాన్స్‌కి అంకితం. మా ఫ్యాన్సే మా బలం. ఇలా ఫ్యాన్స్‌ని విపరీతంగా పొగుడుతారు. మరి ఇవన్నీ మార్కెటింగ్ కోసం చేస్తున్నారా? బిజినెస్ అన్నప్పుడు నిక్కచ్చిగా బిజినెస్సే చేయాల. మరి ఫ్యాన్స్‌నేమో ఇట్లా ఎమోషనల్‌గా ఇంత చేస్తున్నారు. మరి ఇవన్నీ నిజంగా మాట్లాడుతున్నారా? లేకపోతే సినిమాకి మార్కెటింగ్‌లో భాగంగా మాట్లాడుతున్నారా? ఒకవేళ నిజంగానే ఈ డిమాండ్ అండ్ సప్లై రూల్ అప్లై చేయాలంటే మరి వీళ్ళ ఇవన్నీ మాట్లాడకూడదు. బిజినెస్ అన్నప్పుడు స్ట్రిక్ట్‌గా బిజినెస్‌నే చేసుకోవాలి. నచ్చిన వాళ్ళొస్తారు. మిగిలిన వాళ్ళు రారు. అయితే రీసెంట్‌గా ఇండిగో ఫ్లైట్ ఇష్యూ ఒకటి జరిగింది. దాంట్లో ఏమైంది? ఇండిగో ఫ్లైట్స్ అనేవి టెక్నికల్ ఇష్యూ వల్ల ఆగిపోతే కరెక్ట్‌గా అదే టైంకి ఆ మిగిలిన ఎయిర్‌లైన్స్‌లు ఈ డిమాండ్‌ని క్యాష్ చేసుకోవడానికి విచ్చలవిడిగా టికెట్ రేట్స్ పెంచేసినాయి. అప్పుడు గవర్నమెంట్ ఇంటర్‌ఫియర్ అయ్యి, మీరిలా విచ్చలవిడిగా డిమాండ్ ఉన్నట్టుగా డబ్బులు తీసుకోకూడదు ప్రజల దగ్గర. ఇంత డిస్టెన్స్‌కి ఇంత రేట్ మాత్రమే తీసుకోవాలని జెప్పి ఒక ప్రైస్ క్యాప్ విధించింది. ఇక్కడ గూడా డిమాండ్ సప్లై రూల్ అప్లికేబుల్ అవ్వచ్చు. కానీ గవర్నమెంట్ అనే దానికి ఒక థ్రెషోల్డ్ ఉంటది. ఒక టోలరెన్స్ పాయింట్ ఉంటది. వీళ్ళు ఆ థ్రెషోల్డ్‌ని దాటుతున్నారని నా ఫీలింగ్. ఈ ఫిల్మ్ మేకర్స్‌కి అర్థం గావాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఇలా ప్రీమియర్స్‌కి ఇంత టికెట్ రేట్ తెచ్చుకోవడం వల్ల సినిమాకి ఎంత లాభం జరుగుతుందో నాకైతే తెలీదు గానీ, మేబీ యావరేజ్ సినిమాకి కొంచెం ఈ ఇనిషియల్ డేస్‌లో వచ్చే కలెక్షన్స్ యాడ్ ఆన్ అవుతాయి గానీ, ఒకవేళ సినిమా బాగుంటే ఆటోమేటిక్‌గా టాక్ స్ప్రెడ్ అయ్యి ఎక్కువ మంది ఆడియన్స్ వచ్చి ఎక్కువ కలెక్షన్స్ ఇస్తారు ఆటోమేటిక్‌గా. మేబీ ఆ కంటెంట్ మీద నమ్మకం లేదు. వచ్చిన 2, 3 డేస్‌లోనే ఆ క్రేజ్ ఉన్నప్పుడే సినిమాకి ఆ టైంలోనే డబ్బులు తీసుకోవాలని ఒక ఇంటెన్షన్ తప్పితే నిజంగా సినిమా మీద నమ్మకం ఉండి, ఒకవేళ ట్రస్ట్ ఉంటే ఇంత టికెట్ హైక్స్, ఇన్ని ప్రీమియర్స్, ఇంత రేట్ పెట్టి ఏసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొకటి అర్థం చేసుకోవాల్సిందేందంటే వీళ్ళు, ఈ టికెట్ రేట్లు ఇంత ప్రీమియర్‌కి పెట్టినప్పుడు, ఆ ప్రీమియర్ చూసే ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటాయి? ఒక రూ. 1000 నువ్వు టికెట్‌కి పెట్టి కొంటున్నప్పుడు, ఒక ఫ్లాలెస్ ఎక్స్‌పీరియన్స్‌ని నువ్వు ఎక్స్‌పెక్ట్ చేస్తావు ఆటోమేటిక్‌గా. అయితే ఈ సినిమాలనేవి ఆ ఫ్లాలెస్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇవ్వగలుగుతున్నాయా? దానివల్ల ఎక్సైట్‌మెంట్ పెరిగిపోయి, ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయి, డిసప్పాయింట్‌మెంట్‌కి దారితీస్తుంది. ఆటోమేటిక్‌గా నెగెటివ్ టాకే స్ప్రెడ్ అవుతుంది గదా సినిమాలకి. ఇప్పుడు ఈ ప్రీమియర్స్ ఇచ్చిన పెద్ద హీరో సినిమాలన్నీ చూడండి మీరు. వాటన్నిటికి నెగెటివ్ టాక్ వచ్చింది. ఎందుకు? రూ. 1000 పెట్టినప్పుడు ఆటోమేటిక్‌గా వాడు ఒక ఫ్లాలెస్ ఎక్స్‌పీరియన్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు. కానీ దానికి తగ్గ ప్రొడక్ట్ వీళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయితుంది. అల్టిమేట్‌గా దానివల్ల కలెక్షన్స్ దెబ్బ పడిపోతున్నాయి గదా! మరి అదెందుకు వీళ్ళు అర్థం చేసుకోవట్లేదో నాకు అర్థం గావట్లేదు. నాకు తెలిసి హైక్స్ అనేవి ఎక్కడ లేవనుకుంటా. ఈవెన్ 'అవతార్' లాంటి హై బడ్జెట్ ఫిల్మ్ ఎక్కడో చేసిన మూవీస్‌కి కూడా అక్కడ స్టాండర్డ్ థియేటర్ ప్రైజింగ్‌కే రిలీజ్ అవుతది.
'అవతార్' మూవీ అక్కడ $12, $15 ఇలాగే నడిచింది. కానీ మన మూవీస్‌కి యూఎస్‌లో $25, $30 ప్రీమియర్స్‌కి. మరి అంత టికెట్ రేట్ పెట్టేంత వర్తా మన మూవీస్? సరే మరి ఈ లాజిక్ చెప్పినప్పుడు ఫిల్మ్ మేకర్స్ గాని, ఆడియన్స్ గాని ఒక లాజిక్ చెప్తారు. ఏంటంటే ఇంగ్లీష్ మూవీస్‌కి గాని, హిందీ మూవీస్‌కి గాని వాళ్ళ ఆడియన్స్ ఎక్కువ. సో, థియేటర్ అనేది ఆడ ఫుట్‌ఫాల్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటది కాబట్టి ఆటోమేటిక్‌గా కవర్ అయిపోతది. కాకపోతే మన ఆడియన్స్ తక్కువ మందున్నారు. సో, వాళ్ళకి ఎక్కువ రేట్ పెడితేనే ఆ పెట్టిన బడ్జెట్స్ రికవర్ అయితాయి అంటారు. సరే హై బడ్జెట్ పెట్టారు. మరి అది రికవర్ అవ్వాలంటే నిజానికి ఇంత కలెక్షన్స్, ఇంత టికెట్ రేట్ పెట్టాలి కరెక్టే అనుకుంటాం. కానీ వీళ్ళ బడ్జెట్ పెడితే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సంక్రాంతి మూవీకి 70% ఆఫ్ ద బడ్జెట్ అనేది రెమ్యునరేషన్స్‌కి ఓన్లీ 30% మాత్రమే ప్రొడక్షన్ కాస్ట్ అంట. అంటే మనం ఇంత పెట్టి టికెట్ రేట్లు కేవలం హీరోలకి, స్టార్ హీరోలకి, హీరోయిన్‌లకి, డైరెక్టర్స్‌కి రెమ్యునరేషన్స్ కింద పోతుంది. అంటే వీళ్ళు ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడానికి మనం ఎక్కువ రేట్లు పెట్టి టికెట్లు కొనాలా? నిజానికి మనం పెట్టే టికెట్ రేటు అంత హై బడ్జెట్ అనేది ప్రొడక్షన్ మీద పెడుతున్నారు, మేకింగ్ మీద పెడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు. ఇంతింత రెమ్యునరేషన్స్ తీసుకోవడానికి ఆడియన్స్ దగ్గర ఈ సినిమాలకి ఇంత టికెట్ రేట్లు పెడుతున్నారు. అదే ఇప్పుడు హీరోలు గాని, వాళ్ళు గాని రెమ్యునరేషన్స్ అంత తీసుకోకుండా ఒక బేసిక్ రెమ్యునరేషన్ తీసుకొని ప్రాఫిట్ షేరింగ్ తీసుకోవచ్చు కదా! సినిమాల మీద అంత నమ్మకం ఉంటే. అలా లేదు. జస్ట్ వచ్చిన రోజుల్లో ఎంతమంది ఆడియన్స్ వస్తే వాళ్ళ దగ్గర పెట్టిన బడ్జెట్ అంతా లాగేయాలి. అదే వీళ్ళ ఎజెండా. ఇదొకటే కాదు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమాలకి వీళ్ళు హైక్స్ పర్మిషన్‌లో ఏమేం రీజన్ చెప్పారంటే, హై బడ్జెట్ ఇంకా యూజ్డ్ మోడర్న్ టెక్నాలజీ అంట. మరి అది నాకైతే కనిపించలేదు. సినిమా చూస్తే తెలుస్తదేమో. సో, ఈ రీజన్స్ చెప్పి వాళ్ళు టికెట్ హైక్స్ అడుగుతున్నారు. ప్రీమియర్‌కి రేట్లు పెంచుకోవడానికి పర్మిషన్స్ అడుగుతున్నారు గవర్నమెంట్ దగ్గర. మరి నిజంగా ఈ హై బడ్జెట్‌లో మేకింగ్ కాస్ట్ ఏడుంటుంది? రెమ్యునరేషన్స్‌కెంత? వీళ్ళు డైరెక్ట్ మళ్ళీ బడ్జెట్స్ చెప్పేటప్పుడు గూడా ప్రొడ్యూసర్స్ సినిమా మేకింగ్ కాస్ట్ ఇంత అని ఎవరు చెప్పరు. జస్ట్ ఒక స్టార్స్‌ని వాళ్ళు రెమ్యునరేషన్స్ ఇచ్చేసి పట్టుకొచ్చేసి ఏదో దొరికిన కొంచెం మిగిలిన బడ్జెట్‌లో రెమ్యునరేషన్స్ గాకుండా మేకింగ్ చుట్టేసి సినిమాలు మన మీద ఇచ్చేస్తున్నారు. సరే ఇంకొక లాజిక్ జెప్తారు. ఇప్పుడు ఫాన్స్ గాని, ఆడియన్స్ గాని ఇంకొక లాజిక్ ఏం జెప్తారంటే వాళ్ళేం నిన్ను ఫోర్స్ చేయట్లేదు గదా! నీకు నచ్చితే చూడు లేకపోతే లేదంటారు. ఓకే. కరెక్టే. అది గూడా వాస్తవమే. నాకు నచ్చితే చూస్తాను. అఫోర్డ్ చేయగలిగితే చూస్తాను. లేకపోతే లేదు. కానీ వీళ్ళు చెప్పే మాటలెలా ఉంటాయి? ప్రొడ్యూసర్స్ గాని, డైరెక్టర్స్ గాని పబ్లిక్ ఫంక్షన్స్‌లో తెలుగు ఆడియన్స్ ఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ అని జెప్తారు. దేనికి? డబ్బులు దోచుకోవడానికి. సరే ఒక రూ. 1000 పెట్టి ఒక సినిమా నేను చూసాననుకో, ఆటోమేటిక్‌గా రిమైనింగ్ సినిమాలకి నా దగ్గర అంత డబ్బులుండవు గదా! అంటే ఒక్క సినిమా ప్రీమియర్ టికెట్ కొనడానికి మిగిలిన 4 సినిమాలని మీరే చంపేస్తున్నారు. అదే అన్ని సినిమాలు రీజనబుల్ రేట్స్‌తో వచ్చేస్తే, ఒక్క సినిమా చూసేవాడు 2, 3 సినిమాలు చూస్తాడు. అప్పుడు మీకే ఫుట్ ఫాల్స్ పెరుగుతాయి గదా! అట్లా అని వీళ్ళెందుకు ఆలోచించరో నాకైతే అర్థం గాదు. అట్‌లీస్ట్ మీకోసమే చెప్తున్నా. ఈ ఫాన్స్ అన్నా ఈ విషయాలన్నీ అర్థం చేసుకొని, కొంచెం ఆలోచించండి. ఎళ్ళొద్దనట్లా. మీరు ఆలోచించి చూడండి సినిమాలు. సినిమా నా హీరో ఇష్టం అని చెప్పి బ్లైండ్‌గా అట్లా ఎళ్ళిపోకండి. ఇంకొక పాయింట్ నాకసలు ఎప్పటికి అర్థం కానిదేందంటే, ఏ బిజినెస్‌లో అయినా సరే, మీరు ఏ బిజినెస్ అయినా తీసుకోండి. సెల్లర్ కన్జ్యూమర్‌కి ఏదైనా ఒక ప్రొడక్ట్‌ని వీలైనంత ఎక్కువ రేట్ అమ్మడానికి ట్రై చేస్తాడు. ఓకే. అది సెల్లర్ యొక్క ఐడియాలజీ, సెల్లర్ యొక్క మార్కెటింగ్. ఎవరైనా సరే, ఏ బిజినెస్ అయినా సరే వీలైనంత ఎక్కువ రేట్‌కి అమ్మడానికి ట్రై చేస్తాడు. కస్టమర్ అదే ప్రొడక్ట్‌ని వీలైనంత తక్కువ రేట్‌కి కొనడానికి ట్రై చేస్తాడు. చీప్ రేట్‌లో నాకు బెస్ట్ ప్రొడక్ట్ రావాలన్నట్టే చూస్తాడు. కానీ ఒక్క మన దగ్గర మాత్రమే, మన టీఎఫ్ఐలో మాత్రమే ఈవెన్ కస్టమర్స్ అదే ఫ్యాన్సే డిమాండ్ చేస్తారు. మా హీరో సినిమాకి ఇంత హైక్స్ రావాలి. ఇంత ప్రీమియర్‌కి ఇంత టికెట్ రేట్ పెట్టాలి. జియోస్ ఎప్పుడొస్తాయి? కంటెంట్ కరెక్ట్‌గా ఎళ్తుందా లేదా? అవన్నీ ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ మనోళ్ళే ఎక్కువ కేర్ చేస్తారు వాటి గురించి. సో, ఇకనైనా ఫ్యాన్స్ కొంచెం ఆలోచించండి. హ్మ్. ప్రీమియర్ టికెట్లు పెడుతున్నారు గదా! అని జెప్పి ఇష్టం వచ్చినట్టుగా చూసేయకండి. కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోండి. వాళ్ళు అంతంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పోనీ క్వాలిటీ సినిమాలు ఇస్తున్నారా అంటే లేదు. క్వాలిటీ సినిమాలు ఇవ్వట్లేరు. మేకింగ్ బడ్జెట్స్ తగ్గిపోతున్నాయి. రెమ్యునరేషన్స్ మాత్రం పెరిగిపోతున్నాయి. ఆలోచించండి. మీరు చేంజ్ అవుతేనే మనకు గూడా మంచి సినిమాలొస్తాయి. మంచి క్వాలిటీ సినిమాలొస్తాయి. నేను చెప్పిన పాయింట్‌కి అగ్రీ చేస్తే వీడియోకి ఒక లైక్ కొట్టండి. మన ఛానెల్‌ని అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్.